రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అకాల పంట నష్టంతో రైతన్నలు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం ధేగాంలో రైతులు ధర్నా చేపట్టారు. గతేడాది పంట నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో పంటలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్ వచ్చి పంట నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్తున్నాం మనం ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తుంది, మాది రైతు ప్రభుత్వం అని. కానీ ఆ రైతుల గోసను తీర్చే ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదనేది స్పష్టమవుతున్న పరిస్థితి. రైతుల ఆందోళనకు కారణం ఏంటి? సో ఎవరైనా అధికారులు ఇప్పటికీ స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో అయితే నిర్మల్ జిల్లా సోన్ మండలంతో పాటు బైంసా మండలంలో దాదాపుగా భారీగా 1000 ఎకరాల్లోనైతే పంటలు నష్టపోవడంతో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ బైంసా నిజామాబాద్ ప్రధాన రహదారిపై అయితే ధర్నాకు దిగారు. అయితే గతంలో కురిసినటువంటి అకాల వర్షాలతోటి పూర్తిగా తాము పంటలు నష్టపోయాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పంట నష్టం అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పటివరకు తమకు ₹1 కూడా పంట నష్టం వాటిల్లలేదనేసి రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో కూడా పూర్తిగా తమ పంటల నష్టం వాటిల్లింది. ఈ పంట నష్టం వాటిల్లి 4 రోజులు అవుతున్నా కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. కనీసం తమ పంట నష్టం అంచనా వేయడానికి కూడా అధికారులు రాలేదంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఖచ్చితంగా తమకు అధికారులు వచ్చి హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి ధర్నా విరమిస్తాం, లేదనుకుంటే ధర్నా కూడా పూర్తిగా కొనసాగిస్తామంటూ రైతులైతే భీష్మించుకొని ఇటు రహదారిపై అయితే కూర్చున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా రైతులు ధర్నా చేయడంతో అయితే రోడ్డుకి ఇరువైపులనైతే భారీగా వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని రైతులకు ఖచ్చితంగా పంట నష్టం అందే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అయితే వారు ధర్నా విరమించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఏడాది అకాల వర్షంతో కూడా ఇటు బైంసాతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా మనం చూసాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా 1000 ఎకరాల్లోనైతే పంట నష్టం జరిగింది. ఇటు అధికారులు దాదాపుగా 24,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా లెక్కలైతే అంచనా వేసినప్పుడు కూడా ఏ ఒక్క ఎకరానికి కూడా రూపాయి పంట నష్టం పరిహారం అందలేదంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కేవలం సోను బైంసా మండలాల్లోనే 2000 ఎకరాల పైచీలకు మొక్కజొన్న పంట నష్టం వాటిల్లినట్టుగానైతే ఇటు రైతులైతే చెప్తున్నారు. కానీ కేవలం సోన్ మండలంలో 600 ఎకరాలు నష్టపోయినట్టుగానైతే రైతులు చెప్తున్నారు. ఇప్పటికే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.